హలో అండి. సంధ్యాదీపానికి లక్ష్మీదేవికి సంబంధం ఏమిటి? మనకి ప్రతిరోజుకి 2 సంధ్యలు వస్తాయండి. రాత్రి చంద్రుడు అస్తమించడానికి, అలాగే పగటి సూర్యుడు ఉదయించడానికి నడుమ ఉండే సంధ్యని ప్రాతః సంధ్య లేదా ఉదయ సంధ్య అని అంటారు. అదేవిధంగా పగటి సూర్యుడు అస్తమించడానికి, రాత్రి చంద్రుడు ఉదయించడానికి నడుమ ఉండే సంధ్యని సాయం సంధ్య అని అంటారు. అయితే సంధ్యాదీపం అనే మాట ఈ 2 సంధ్యల్లో సాయం సంధ్యకి సంబంధించిందే తప్ప ఉదయ సంధ్యకి సంబంధించింది కాదండి. అయితే ఉదయ సంధ్య దీపాన్ని దైవం దగ్గర వెలిగించవలసి వస్తే సాయం సంధ్యా దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారపు గుమ్మం దగ్గర వెలిగించి భక్తితో నమస్కరించాలి అని చెప్తున్నారు. అయితే ఆధ్యాత్మికంగా ప్రయోజనమే మాత్రం కాకుండా వేరుగా కూడా ఉందండి. ఏంటంటే సూర్యుడు అస్తమిస్తూ తన సర్వశక్తిని అగ్నిలో కానీ దీపంలో కానీ నిక్షేపించి వెళ్తాడని శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఉదయకాలంలో సూర్యుడికి నమస్కరిస్తే వచ్చే ఫలితం సాయం సంధ్యా దీపానికి నమస్కరిస్తే కలుగుతుందండి. అందుకే గుమ్మం దగ్గర సాయం సంధ్య వేళ దీపం వెలిగించాలని అంటారు. అయితే లక్ష్మీదేవికి అయితే ఈ సంధ్యాదీపానికి సంబంధం ఏంటంటే లక్ష్మీదేవికి ఆదిత్యవర్ణ అనే పేరుంది. శ్రీ సూక్తంలో ఆదిత్యవర్ణే తపసోదిజాత, సూర్యునితో సమానమైన ప్రకాశం కలదాన అని అర్థమండి. అయితే సంధ్యాదీపంలో సూర్యప్రకాశం ఉంటుంది కాబట్టి సంధ్యాదీపం వెలిగించడం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడమే అని చెప్తున్నారు. విద్యుత్ దీపాలని ఉన్న వాటిలో సూర్యుని అంశం అలాగే లక్ష్మీ ప్రకాశం ఉండదు. కాబట్టి సంధ్యాదీపం అంటే నూనెతో వెలిగించిన ప్రమిద మాత్రమే. ఆ దీపంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి తప్పకుండా సాయం సంధ్యం వేళలోని గుమ్మం దగ్గర దీపం వెలిగించడం వల్ల మనకి చాలా మంచి కలుగుతుందని చెప్తున్నారండి.